నమస్తే. ఈరోజు నేను చేసే వీడియో మరొక వీడియో అండి. ఇదండి ఈ బకెట్కి హోల్స్ కొట్టానండి. కొట్టేసి ఇలా కొబ్బరి పెంకులు పెట్టానండి. పెట్టిన తర్వాత మనం దీనిలో కొంచెం మట్టి అవి మదలకుండా అడుగు బాగాన కొంచెం ఇలా మట్టి వేసానండి. వేసేసి ఈ కొబ్బరి కొట్టును దీన్ని పై భాగాన్ని ఇలా వేసానండి. వేసేసుకుని చూడండి ఇలా వేసానండి. వేసేసి కొంచెం మళ్ళీ మట్టిని మనం దీనిపైన వేయాలండి. లేయర్గా మట్టి వేసుకోవాలి. ఇప్పుడు మనకు ఈ వంకాయ కనకాంబరం మొక్కలోనండి వంకాయ మొక్కలు వచ్చినాయి 2. ఈ మొక్కలను మనం ఈ బకెట్లో పెట్టాలి. రాత్రి వర్షం వచ్చింది కదండి, మెత్తగా నానిపోయి ఉన్నాయి. ఈ మొక్కలను మనం ఈ విధంగా తీసేసి చక్కగా దీనిలో పెడదామండి. కొన్ని వాటర్ కూడా పోస్తున్నాను, మంచిగా వస్తుందని కొన్ని వాటర్ పోసానండి. పోసేసి పైన మనం దీనిలో కూడా ఒక లేయర్ నీళ్ళు జిమ్మేసుకోవాలండి. జిమ్మేసుకుని ఇలా ఈ విధంగా ఈ మట్టిని దీనిలో వేద్దాం. వేసేసి పైన ఈ వంకాయ మొక్కను మనం దీనిలో పెడతామండి. పెట్టాలని చూడండి ఏ విధంగా మనం మట్టి నింపేస్తున్నాను దీనిలో. ఇది కలయికతో మనం ఇప్పుడు వర్మీ కంపోస్ట్ ఇదంతా కలిపిన మట్టి అండి. నేను ఈ విధంగా మట్టిని దీనిలో వేసేసి వంకాయ మొక్కను పెట్టాలని మట్టిని వేస్తున్నానండి. చూడండి మనకు వర్షం వచ్చింది కదండి, ఈ మొక్క చాలా తొందరగా మనకి వేరులతో సహా లాగటానికి వస్తుందండి. అందుకని ఈ మట్టిని ఈ విధంగా నింపేస్తున్నానండి. నింపేసి ఈ మొక్కను మనం దీనికి ఈ బకెట్లో పెడదామండి. ఇలా ఈ మట్టినంతా కూడా మనం దీనిలో వేసేద్దాం. మళ్ళీ కొన్ని నీళ్లు జిమ్మేద్దాం. జిమ్మేసి కొంచెం వేస్ట్ ఉంది, ఆకులు గార్డెన్ ఆకులు వేస్ట్ అంతా ఉంది. దాన్ని కూడా ఈ పైన ఎండిన ఆకులండి ఇవన్నీ పైన వేసేద్దాం. వేసేసి పైన మళ్ళీ ఈ విధంగా మట్టిని వేసేద్దాం. ఇలా లేయర్లుగా అంటే నేనేమి ఇందులో వెండి టాకులు అది ఏమి నింపట్లేదండి. ఖాళీ మట్టే అడుగున ఒక భాగాన్ని అవి తీసుకున్నాను. కొబ్బరి పీసులు అవి వేసానండి. వేసేసి ఈ మట్టిని ఇలా వేసి అది పట్టేసేసానండి. ఇలా చాలా పొడి ఇలా వేసానండి. మట్టి అంతా వేసేసి మనం చూడండి ఈ మట్టి అంతా మనకి ఇప్పుడు దీనిలో వచ్చేసిందండి. వచ్చేసిన దాన్ని మనం దీనిపైన చాలా బరువు ఉంది. దీనిలో ఇప్పుడు మనం వంకాయ మొక్కల్ని పెడదామండి. ఇదండి చూడండి ఏ విధంగా వంగనారు. నేను ఇది పెట్టలేదండి, కనకాంబరం మొక్కలో చక్కగా ఈ వంగనారు వచ్చిందండి.
దీన్ని రాత్రి వర్షం పడింది కదండి, మనం చక్కగా కదలకుండా, వేరు అవస్థ కదలకుండా ఈ విధంగా పెడదామండి. పెట్టేసి ఇంకో మొక్క కూడా ఉంది దీంట్లో. దీన్ని కూడా మనం ఈ వేరు అవస్థ కదలకుండా చక్కగా ఇలా దీన్ని కూడా ఇట్లా మంచిగా పెడదామండి. ఇందులో చూడండి ఏ విధంగా మనకి వంకాయ మొక్క ఇవి 2 మొక్కలు పెట్టానండి దీంట్లో, వంకాయ మొక్కలు. ఇదండి చూడండి. ఇంకా మనం మట్టి అది నింపేసుకుని ఈ మొక్కని మనం కొంచెం ఇంకా మట్టి బాగా నింపేసేసి ఈ మొక్కను మంచిగా పై వరకు పెట్టాలండి. చూడండి, ఇదండి వంకాయ మొక్కను నేను ఈ కనకాంబరం చెట్లో 2 వంకాయ మొక్కలు వచ్చినాయండి. రాత్రి వర్షం పడిందని వీటిని తీసేసానండి. తీసేసి ఈ బకెట్లో నేరుగా అడుగున ఒక భాగం ఈ కొబ్బరి పీసు మట్టి వేసి ఈ కలిపిన మిశ్రమాన్ని కౌమేనూరు, ఇసుక, వర్మీ కంపోస్ట్ ఇదంతా కలిపిన మిశ్రమాన్ని దీనిలో వేసి ఈ విధంగా ఈ వంకాయ మొక్కను పెట్టానండి. చూడండి ఏ విధంగా మనకు ఈ వంకాయ మొక్కను నేను ఏ విధంగా దీనిలో నాటానో చూడండి. దీనికి మనం ఇంకా బలాన్ని కౌమేనూరు అది కూడా నెల 2 నెలలకు ఒకసారి ఇచ్చేసి మంచి పోషకాలను ఇస్తే ఈ మొక్క మనకి మంచిగా ఇంప్రూవ్ అవుతుందండి. చూడండి ఏ విధంగా మన గార్డెన్లో వంకాయ మొక్కలు నేను రెడీ చేసి పెట్టాను. ఇంకా ఉన్నాయండి. కనకాంబరం మొక్కలు మనం అనుకోకుండా కనకాంబరం మొక్కలు పెడితే అందులో కిచెన్ వేస్ట్ చేస్తే ఈ మొక్కలు వచ్చినాయండి. దాన్ని నేను రాత్రి వర్షం వచ్చిందని ఈ బకెట్ రెడీ చేసి దీనిలో ఈ వంకాయ మొక్కలు రీపాట్ చేశానండి. ఇప్పుడు ఈ రీపాట్ చేసిన మొక్కలు కొంచెం నీడనున్న ప్రదేశంలో పెట్టుకుని ఈ మొక్కలు మంచిగా మనకి ఇంప్రూవ్ అయినాక షేడ్ ఎండలో పెడదాం. ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కదండి, బయట పెడితే అసలు చచ్చిపోతుంది. ఇప్పుడు రీపాట్ టైమే కాదు ఇది, కానీ కనకాంబరం మొక్కలు తొట్టల నిండా ఇవి వచ్చేసినాయండి. వీటిని సపరేట్గా చేయాలని నేను తీసి ఈరోజు ఇలా పెట్టానండి. ఇదండి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.